హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇందిరమ్మ ఇల్లు స్టేటస్‌లో అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. అంతకుముందు వచ్చిన అకౌంట్ ఆధార్ స్టేటస్ అండ్ డెమో స్టేటస్ అనే ఆప్షన్స్ అయితే తీసేసి, ఆధార్ స్టేటస్ అనేదైతే కొత్త ఆప్షన్ అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను ఫోటోలో చూపించిన విధంగా అయితే ఆధార్ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరికైతే వచ్చిందండి. L1 లిస్ట్, L2 లిస్ట్, L3 లిస్ట్ ప్రతి ఒక్కరికైతే వచ్చిందండి. మాకైతే ఏం అప్డేట్ లేదండి. ఆధార్ స్టేటస్‌లో అయితే డాష్ డాషే కనిపిస్తుంది. మీకేమన్నా అప్డేట్ ఉంటే నాకైతే కింద కామెంట్ చేయండి. వేరే వాళ్ళకేదన్నా ఆధార్ స్టేటస్ దగ్గర ఏదన్నా అప్డేట్ గాని, ఏదో అప్రూవా లేకపోతే వెరిఫైడా ఏమని వచ్చిందైతే ప్లీజ్ కిందనైతే కామెంట్ చేయండి. మాకైతే ఏం చూపిస్తలేదు. అంతకుముందు వచ్చింది నేనైతే ఫోటో చూపించైతే మీకు మాట్లాడతానండి. చూసారండి డెమో స్టేటస్ అని, అకౌంట్ స్టేటస్ అనైతే అంతకుముందు మనకైతే చూపిచ్చింది గదా! ఇప్పుడైతే ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే తీసేశారండి. తీసేసి అయితే మనకి ఆధార్ స్టేటస్ అనేది అదైతే యాడ్ చేశారు. మరి అది ఎందుకు యాడ్ చేశారో, ఇవెందుకు తీసేశారో అయితే తెలవదండి. ఈ విధంగా డెమో స్టేటస్, అకౌంట్ స్టేటస్ అని డాష్ డాష్ కనిపిస్తుంది గదండీ! మాకు గూడా ఆధార్ స్టేటస్ దగ్గర గూడా మాకు గూడా డాష్ డాష్ కనిపిస్తుంది. ఎవరికైనా అప్డేట్ అయితే ఒకసారి అయితే కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా. కొంతమందికైతే ఇప్పుడు చూపిస్తా. ఈ విధంగా అకౌంట్ స్టేటస్ అండ్ డెమో స్టేటస్ అనేది తీసేసి ఇక్కడ ఆధార్ స్టేటస్ అని కింద కనబడుతుంది చూసారా? ఆధార్ స్టేటస్ అని, ఆ ఆధార్ స్టేటస్ అనేదైతే కొత్తగా వచ్చిందండి. మరి దాన్ని దేనికోసం తీసుకొచ్చారో కూడా తెలవదండి మనకైతే. ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ కనబడట్లేదండి. కామెంట్ చేస్తున్నారండి. అయితే వ్యూ డీటెయిల్స్ కనబడట్లేదంటే ఒకసారి మీ మొబైల్ నంబర్‌తో ట్రై చేశారు గదా! మీ మొబైల్ నంబర్‌తోని రాకపోతే ఒకసారి ఆధార్ నంబర్‌తో గానీ హ్మ్. వ్యూ డీటెయిల్స్ రాని వాళ్ళు ఆ మొబైల్ నంబర్‌తో ట్రై చేస్తే రాకపోతే ఇట్లా ఆధార్ నంబర్‌తో గానీ, లేకపోతే అప్లికేషన్ ఐడీతోని గానీ, లేకపోతే మీకు ప్రజాపాలన అప్లై చేసినప్పుడు రేషన్ కార్డ్ నంబర్ ఉంటే ఆ రేషన్ కార్డ్ నంబర్‌తోనే గానీ ట్రై చేయండి. కంపల్సరీగా వస్తుందండి. మొబైల్ నంబర్‌తో రానప్పుడు ఈ మూడిటినైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకటి ఆధార్ నంబర్‌తో రాకపోతే అప్లికేషన్ ఐడీ పెట్టండి. ఆ అప్లికేషన్ ఐడీతో రాకపోతే ఆహ్, కార్డ్ నంబర్‌తోనైతే ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసైతే చూడండి. కంపల్సరీగా వ్యూ డీటెయిల్స్ అనేవి ప్రతి ఒక్కరికైతే కనబడుతుండండి. సర్వే చేసిన ప్రతి ఒక్కరికైతే వ్యూ డీటెయిల్స్ ఖచ్చితంగా వస్తాయండి. సర్వే కాని వాళ్ళకైతే రావండి. అందులో మీ ఫోటో మీ ఆధార్ నంబర్‌లు అయితే కనిపించట్లేదండి. ఎవరేం టెన్షన్ పడకండి. ఫోటో కనబడట్లేదు మాకు కరెక్ట్ ఉందా లేదా? డీటెయిల్స్ కరెక్ట్ ఉందా లేదా? అనేది ఎవరు టెన్షన్ పడకండి. ఆధార్ డీటెయిల్స్ అయితే కొంచెం హైడ్ చేశారండి సెక్యూరిటీ పర్పస్ కిందయితే. ఈ విధంగానైతే వ్యూ డీటెయిల్స్ కనబడని వాళ్ళైతే ఫోను నంబర్ గానీ, లేకపోతే ఆధార్ నంబర్ గానీ, అప్లికేషన్ ఐడీ గానీ, లేకపోతే రేషన్ కార్డ్ నంబర్‌తోని ఈ 4 ఆహ్, ఒకదాని తర్వాత ఒకటైతే ట్రై చేసి చూడండి. కంపల్సరీగా వ్యూ డీటెయిల్స్ అనేది కనబడుతుందండి. ఎవరేం టెన్షన్ పడకుండా ఇవైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనైతే మీ ముందుకొస్తానండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగానైతే వ్యూ డీటెయిల్స్ అయితే మీరైతే చూసుకోండి. ఒక నంబర్‌తోని మొబైల్ నంబర్‌తోని కాకపోతే ఆధార్ నంబర్‌తో కాకుంటే అప్లికేషన్ ఐడీతో కాకుంటే ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్‌తోనైతే ఒకసారైతే ట్రై చేసి చూడండి. కంపల్సరీగా వ్యూ డీటెయిల్స్ అనేదైతే కనబడతాయండి. వ్యూ డీటెయిల్స్ కనబడిన తర్వాత అక్కడ మీ సర్వే నంబర్ గూడా ఉంటదండి. ఆ సర్వే నంబర్ ఏదైనా మీ మిస్టేక్ మీకు ఇల్లు లేకున్నా ఇల్లు ఉందని గిట్లా ఎంటర్ చేస్తే సర్వే నంబర్ కనబడితే ఆ సర్వే నంబర్‌కి ఆ సర్వే చేసిన అతనికి ఫోన్ చేసి అయితే అడగండి. ఎందుకిట్లా రాంగ్ డీటెయిల్స్ వచ్చినాయని. లేకపోతే వచ్చినాయని అడిగితే ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి మీరైతే ముందు స్టెప్ తీసుకోండి. ఓకేనండి. మీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్. బాయ్.